పరువు నష్టం కేసులో తనపై విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత మాజీ ఎంపీ రాహుల్ గాంధీ రేపు సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పై కోర్టు అయిన సూరత్ సెషన్ కోర్టులో అప్పీల్ చేయబోతున్నారని సమాచారం. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన కోర్టు పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెలపాటు గడువు ఇచ్చింది. ఈ క్రమంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని లేదంటే తాత్కాలికంగా స్టే విధించాలని రాహుల్ కోరుతున్నట్లు తెలుస్తోంది. కింది కోర్టు తీర్పును కొట్టివేస్తే రాహుల్ గాంధీకి తిరిగి లోక్సభ సభ్యత్వం దక్కుతుంది. కానీ ఆయనను దోషిగా తేల్చిన తీర్పును సమర్థిస్తే రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వయనాడు నియోజకవర్గానికి తిరిగి ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అప్పుడు రాహుల్ 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు.